రాయల్ అఫర్మేషన్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. రోజు ఉదయం నిద్ర మేల్కొనగానే మీలో ఉత్సాహం వెల్లివిరుస్తుంది. ఎందుకంటే ఈరోజు గొప్ప విషయాలు జరుగుతాయని మీకు తెలుసు. మీరు సంతోషంగా నవ్వుతూ ఉండడానికి పుట్టారు. శక్తివంతంగా క్షేమంగా ఉండటానికి వచ్చారు. ఒక అద్భుతమైన జీవితం అనుభవించడానికే మీరు జన్మించారు. కష్టాలతో సతమతమైపోవడం కోసం మీరు పుట్టలేదు. జీవితంలో ఆనందం అతి తక్కువగా మాత్రమే అనుభవించడం కోసమని మీరు ఈ భూమి మీదకి రాలేదు. వారానికి 5 రోజులు చెమటోడ్చి వారాంతరంలో కాస్త సంతోషం పొందటం మీ నుదిటి రాత కాదు. రోజులు గడిచేసరికి అలిసిపోయి శక్తిహీనులు అవ్వడం కూడా కాదు. విచారంలో మునిగి తేలడానికి భయపడుతూ బ్రతకడానికి మీరు పుట్టలేదు. జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి ఉన్నారు. మీరు కలలకనే జీవితం మీరు సాధించాలని, పొందాలని, మీరు ఆశించిన జీవితం ఎప్పుడూ మీకు అతి సమీపంలోనే, అతి దగ్గరలోనే ఉంది. కానీ ఆ సంగతి మీకు తెలియదు. వీటన్నింటినీ పొందే శక్తి మీలోనే ఉంది. అనంత విశ్వాన్ని అలముకొని పాలిస్తున్న మహాశక్తి ఒకటి ఉంది. ఆ శక్తిలో మీరు ఒక భాగం. ఈ వీడియోలో మీ గురించి, విశ్వం గురించి, మీలోనే ఉండి మీకే తెలియని శక్తుల గురించి తెలియజేస్తాను. మీరు అనుకున్న దానికన్నా ఈ జీవితం మరింత సరళమైనది, సులభమైనది. జీవిత గమనాన్ని గురించి, మీలో ఉన్న శక్తి గురించి తెలుసుకుంటున్న కొద్దీ మీకు జీవితంలోని అద్భుతం అర్థమవుతుంది. అప్పుడు మీకు అద్భుతమైన జీవితం లభిస్తుంది. ఇప్పుడు ఆ అద్భుతంలోకి అడుగు పెడతాం. టెలిఫోన్ ఆవిష్కర్త అలెగ్జాండర్ గ్రహాం బెల్ ఏమన్నారంటే, ఆ శక్తి ఏమిటో నేను చెప్పలేను, కానీ అటువంటి శక్తి ఒకటి ఉందని మాత్రం చెప్పగలను అని అన్నారు. జీవితం అతి సాధారణమైనది. అందులో రెండే విషయాలుంటాయి. ఒకటి పాజిటివ్, రెండవది నెగిటివ్. మన జీవితంలో అన్ని అంశాలలో ఈ రెండు ఉంటాయి. ఆరోగ్యం, ధనం, మానవ సంబంధాలు, ఉద్యోగం, ఆనందం ఇవన్నీ కూడా సానుకూలంగా అంటే పాజిటివ్గాను లేదా నెగిటివ్గానే ఉంటాయి. చాలా డబ్బు ఉండవచ్చు, లేకపోతే అసలు డబ్బే లేకపోవచ్చు. ఆరోగ్యంతో పొంగిపోతూ ఉండవచ్చు, అనారోగ్యంతో బాధపడుతూ ఉండవచ్చు. మానవ సంబంధాలు ఆనందమయంగానూ ఉండవచ్చు, లేదా దుఃఖభరితంగానూ ఉండవచ్చు. మీరు చేసే ఉద్యోగం ఉత్సాహపూర్వకంగా, సంతృప్తికరంగా ఉండవచ్చు, లేదా అపజయాలతో, అసంతృప్తులతో నిండి ఉండవచ్చు. మీరు సంతోషంగా ఉండవచ్చు, లేదా ఎప్పుడూ ఏదో దిగులుతో ఉండవచ్చు. మంచి రోజులు, చెడ్డ రోజులు కూడా చూసి ఉండవచ్చు. కానీ మీ జీవితంలో పాజిటివ్ విషయాల కంటే నెగిటివ్ విషయాలు ఎక్కువగా ఉంటే మీకు తెలిసి ఎక్కడో లోపం ఉందన్నమాట. ఇతరులు మీకు ఆనందంగాను, సంతృప్తిగాను ఉండటం మీరు చూస్తే ఆ ఆనందానికి, సంతృప్తికి మీరు కూడా అర్హులే అని మీకు అనిపిస్తుంది. అది నిజమే. వాటన్నింటికి మీరు అర్హులే. మీరు కూడా మంచి విషయాలతో పొంగిపోయే జీవితానికి అర్హులే. గొప్పగా జీవిస్తున్న చాలామందికి తమకి ఆ గొప్ప జీవితం దక్కడానికి తామేం చేశారో తెలియదు, కానీ వాళ్ళు తప్పకుండా ఏదో చేసే ఉంటారు. వారి జీవితాల్లో అంతా మంచే జరగడానికి వాళ్ళు ఒక శక్తిని ఉపయోగించుకున్నారు. గొప్ప జీవితాన్ని అనుభవిస్తున్న వాళ్ళంతా కూడా అటువంటి జీవితాన్ని సృష్టించడానికి ప్రేమ అనే శక్తిని ఉపయోగించుకున్నారు. మన జీవితాలలో అన్ని పాజిటివ్ విషయాలను సాధించి పెట్టే శక్తి ప్రేమ. మనలో చాలామంది ప్రేమకు ఇచ్చుకునే నిర్వచనాలు చాలా తేడాగా ఉంటాయి. అది తమ కుటుంబాలను, స్నేహితులను, ఇష్టమైన వస్తువులను ప్రేమించడాన్ని మించినది. ఎందుకంటే ప్రేమ అనేది ఒక భావన కాదు, అది ఒక పాజిటివ్ ఎనర్జీ. అది జీవితాన్ని నడిపించే పాజిటివ్ ఎనర్జీ. ప్రకృతిలోనే గొప్ప శక్తులైన భూమి ఆకర్షణ శక్తి, విద్యుదయస్కాంత శక్తి వంటివి మనకి కనిపించవు. అలాగే ప్రేమ శక్తి కూడా మన కంటికి కనిపించదు, కానీ దాని ప్రభావం ప్రపంచమంతా పరుచుకుని ఉందని అనేక రుజువులు కనిపిస్తాయి. భౌతికంగా మన కంటికి కనబడకపోయినా ప్రేమ అనేది గాలి, నీరు వంటి ఒక ముఖ్యమైన మూల పదార్థం. అది ఒక సజీవమైన చలనశీల శక్తి. అది సముద్రపు అలల వలె కదులుతూ ఉంటుంది. రైట్ సోదరుల ప్రేమ వలనే మనం విమాన ప్రయాణాలు చేస్తున్నాం. అనేక మంది శాస్త్రవేత్తల, ఆవిష్కర్తల, పరిశోధకుల ప్రేమ వలనే మనకు విద్యుత్తు, వేడి, వెలుగు, కార్, ఫోన్ ఇంకా అనేక జీవన సౌకర్యాలు అమిరాయి. భవన నిర్మాణ శిల్పుల ప్రేమ వలన మనకి గృహాలను, భవనాలను, పెద్ద నగరాలను ఇచ్చింది. వైద్యులు, అత్యవసర వైద్య సదుపాయాలు అన్నీ ప్రేమ నుంచి వచ్చాయి. పుస్తకాలు, బొమ్మలు, సంగీతం అన్నీ ప్రేమ ఫలాలే. ఈ సృష్టిలో ప్రతిదీ, ఆఖరికి మనిషి సృష్టి కూడా హృదయజనితమైన ప్రేమతోనే జరుగుతుంది. ఇప్పుడే మీ చుట్టూ చూడండి. మానవ సృష్టి అంతటికీ మూలం ప్రేమే. ప్రేమ లేకుండా ఇవన్నీ సాధ్యం కావు. ప్రేమ మీ చలన శక్తి. మీరు ఎలా రూపొందాలనుకుంటున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో, ఏం కావాలనుకుంటున్నారో అన్నీ ప్రేమ నుంచే జనిస్తాయి. ప్రేమ లేనిదే చలనమే లేదు. మిమ్మల్ని ఉదయమే నిద్రలేపి
పని చేయించేది. మీ ఆటలకు, పాటలకు, చదువుకు, అధ్యాయానికి అన్నింటికీ ఒక చోదక శక్తి ప్రేమ. ప్రేమ లేకపోతే మీరు ఒక రాతి బొమ్మతో సమానం. అయితే మీ జీవితం మీద మీకు అదుపు ఉండి ఆసక్తి మీలో ఉన్నప్పుడు మీ జీవితం అద్భుతంగా ఎందుకు లేదు? మీ జీవితంలోని ప్రతి అంశం ఎందుకని దివ్యంగా వెలిగిపోవడం లేదు? మీరు కోరుకున్నవన్నీ ఎందుకు లభించడం లేదు? మీరు చేయాలనుకున్న పనులన్నీ ఎందుకు చేయలేకపోతున్నారు? ప్రతిరోజు మీరు ఎందుకు ఆనందంగా లేరు? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకటే సమాధానం, అదే మీకున్న ఎంపిక స్వాతంత్రం. ఈ విశ్వమంతా కొన్ని ప్రకృతి సూత్రాల చేత పాలించబడుతుంది. విమాన చలనమైన ప్రకృతి సూత్రాలకే లోబడి ఉంది. కనుక మనం విమానంలో ప్రయాణం చేయగలుగుతున్నాం. మనం గాలిలో ఎగరడానికి అనుగుణంగా భౌతిక శాస్త్ర సిద్ధాంతాలు మారవు, కానీ మనం ఆ సూత్రాలను అనుసరించే ఎగరడానికి ఒక మార్గాన్ని కనుక్కోగలిగాము. విమానయానం, విద్యుత్ శక్తి, భూమి ఆకర్షణ శక్తి మొదలైనవన్నీ భౌతిక శాస్త్రానికి సంబంధించిన సూత్రాలకు లోబడి పనిచేస్తున్నాయి. అదేవిధంగా ప్రేమ యొక్క సానుకూల శక్తిని స్వాధీనపరుచుకోవాలంటే ముందు ప్రేమ సిద్ధాంతం గురించి తెలుసుకోవాలి. ఇది విశ్వంలోకెల్లా శక్తివంతమైన సిద్ధాంతం, ఆకర్షణ సిద్ధాంతం. అతి గొప్ప వాటి నుంచి అతి సూక్ష్మమైన వాటి వరకు ప్రపంచంలోని ప్రతి నక్షత్రాన్ని, అణువుని కలిపి ఉంచేది ఆకర్షణ సూత్రమే. సూర్యుని ఆకర్షణకే మన సౌరమండల వ్యవస్థలోని గ్రహాలన్నింటినీ పట్టి ఉంచి అవి అంతరిక్షంలోకి పరుగులు తీసి ఒకదానికొకటి గుద్దుకోకుండా చేస్తుంది. భూమి ఆకర్షణ శక్తి మనిషిని, చెట్లను, జంతువులను, ధాతువులను భూమి మీద నిలిచేలా చేస్తుంది. ప్రకృతిలోని అనేక అంశాల్లో మనకి ఆకర్షణ శక్తి కనబడుతుంది. తేనెటీగల్ని పువ్వులు ఆకర్షిస్తాయి. భూసారం విత్తనాలను ఆకర్షిస్తుంది. ప్రతి ప్రాణి తన జాతి ప్రాణులను ఆకర్షిస్తుంది. యావత్ శక్తి అన్ని జంతువులలోనూ, సముద్రపు జీవులలోనూ, ఆకాశంలో ఎగిరే పక్షులలోనూ పనిచేసి ఆయా జాతుల వ్యాప్తికి కారకమవుతుంది. మన శరీరంలోని కణాలను దగ్గరగా చేర్చి ఉంచేది ఆకర్షణ శక్తి. అలాగే మన ఇంట్లో వాడే వస్తువులు, మన ఫర్నిచర్ అన్నీ కూడా వాటి స్థానాల్లో నిలిచి ఉండడానికి కారణం ఆకర్షణ శక్తే. మీ గ్లాసులో నీటిని నిలిపేది కూడా ఆకర్షణ శక్తే. మనం వాడే ప్రతి వస్తువుకు ఆకర్షణ శక్తి ఉంటుంది. ప్రేమ ఆకర్షణ శక్తి. మరి ఆకర్షణ శక్తి ఏమిటి? ఆకర్షణ శక్తి అంటేనే ప్రేమ శక్తి అన్నమాట. మీకు ఇష్టమైన ఆహార పదార్థం మిమ్మల్ని ఆకర్షిస్తుందంటే ఆ పదార్థం మీద మీకు ప్రేమ కలుగుతుందన్నమాట. ఆకర్షణ లేనిదే భావన లేదు. అప్పుడు ఏ ఆహార పదార్థమైనా ఒకటే మీకు. ఆకర్షణ లేనిదే మీరు దేన్ని ప్రేమిస్తున్నారో, దేన్ని ప్రేమించడం లేదో మీకు తెలియదు. ఆహార పదార్థంలాగే ఒక వ్యక్తిని కానీ, ఒక నగరాన్ని కానీ, ఒక ఇంటిని కానీ, ఒక కారును కానీ, ఉద్యోగాన్ని కానీ, బట్టలను కానీ దేనైనా ఇష్టపడాలంటే ముందు ఆకర్షణ ఉండాలి. ఆకర్షణ శక్తి ద్వారానే ప్రేమ జనిస్తుంది. ఆకర్షణ సిద్ధాంతమే ప్రేమ సిద్ధాంతం. మీరు ఇతరులకు ఏమి ఇస్తారో దాన్ని తిరిగి అందుకుంటారు. మీ జీవితంలో బయటికి ఏం పంపుతారో దాన్ని స్వీకరిస్తారు. మీరు ఇచ్చిన దాన్ని మళ్ళీ వెనక్కి ఆకర్షించుకుంటారు. ఇది విశ్వానికి చెందిన మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కూడా. పాజిటివ్ని ఇవ్వండి, మీకు పాజిటివ్ దక్కుతుంది. నెగిటివ్ ఇస్తే నెగిటివ్ దక్కుతుంది. అందుకే ఎల్లప్పుడూ పాజిటివ్ ఇవ్వండి. అప్పుడు మీ జీవితంలో అన్ని పాజిటివ్ విషయాలు జరుగుతాయి. నెగిటివ్ ఇస్తే జీవితమంతా నెగిటివ్లోనే గడిచిపోతుంది. మరి ఈ పాజిటివ్, నెగిటివ్ ఇవ్వడం అంటే ఏంటి, ఎలా ఇవ్వాలి అని మీకు అనిపించవచ్చు. అవి మీ ఆలోచనల్లోనూ, భావాల్లోనూ ఉంటాయి. ప్రతి క్షణం మీరు పాజిటివ్ లేదా నెగిటివ్ ఆలోచనలు చేస్తూనే ఉంటారు. అప్పుడు మీకు పాజిటివ్ లేదా నెగిటివ్ భావాలు కలుగుతూ ఉంటాయి. ఆ భావాలు ఎలాంటివో అలాంటి ఫలితాలే మీకు దక్కుతాయి. మీరు ఎలాంటి ఆలోచనలు, భావాలు వ్యక్తం చేస్తుంటారో అటువంటి పరిస్థితులు, అటువంటి వ్యక్తులు, అటువంటి సందర్భాలే మీకు తారసపడతాయి. మన జీవితం కోఇన్సిడెన్స్ కాదు. మన ఆలోచనలు బట్టి, మన భావాలను బట్టి ఉంటుంది. ఒక స్నేహితుడు ఇల్లు మారే సమయంలో సహాయం చేయండి, అదే సహాయం మీకు మళ్ళీ అందుతుంది. మిమ్మల్ని నిరాశపరిచిన మీ కుటుంబ సభ్యులపైన కోపం చూపించండి, అది కూడా ఏదో ఒక రూపంలో మీకు వెనక్కి వస్తుంది. మన జీవితం అంతా మన ఆలోచనలతో, భావాలతో సృష్టించుకున్నదే. మనం ఏం ఆలోచించినా, ఏ భావాలు కలిగి ఉన్నా అవి మన జీవితంలో అన్ని అంశాల మీద ప్రభావం చూపిస్తాయి. అవే మన అనుభవాలు అవుతాయి. ఉదాహరణకు, ఇవాళ నాకు చాలా ఒత్తిడి భరితమైన రోజు, చాలా కష్టమైన రోజు అన్నారనుకోండి, అప్పుడు మీరు అటువంటి వ్యక్తులనే, అటువంటి పరిస్థితులనే ఆకర్షించుకుంటారు. నిజంగా ఆ రోజు మరింత ఒత్తిడి భరితంగా తయారవుతుంది. అదే నిజంగా జీవితం నాకు చాలా బాగుంది అనుకుంటే మీకు అటువంటి వ్యక్తులే, అటువంటి పరిస్థితులే, అటువంటి సందర్భాలే ఎదురవుతాయి. ఎల్లప్పుడూ మీరు మీ లైఫ్ గురించి పాజిటివ్గానే అనుకోండి.
పాజిటివ్గానే భావించండి, పాజిటివ్గానే ఆలోచించండి. మీకు ఖచ్చితంగా పాజిటివ్ జీవితం లభిస్తుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్.